ఒక గొర్రెల మందలాగా ఒకవైపు పోతున్న మన కులమే కాదు, చాలా కులాల పరిస్థితి ఇదిలే. 130, 140 కులాలు బీసీ కులాలు ఉంటే అసెంబ్లీలో ఇంతవరకు ప్రవేశించని కులాలు, గడప తొక్కని కులాలు దాదాపుగా 120 ఉన్నాయి. మన కులమే కాదు, ఇంకా చాలా కులాలు ఉన్నాయి. సంచార జాతులు ఉన్నారు. రజకులు ఒకళ్ళిద్దరు జాయిన్ అయ్యారు. ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రజకులు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఇంకా చాలా కులాలు ఇంకా దూరంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కులగణన చేస్తే రెడ్లు 4.8% ఉన్నారు అన్నారు. 4.8 అంటే 100కి 5. ఇంతకుముందు కేసీఆర్ సర్వే చేసినప్పుడు వాళ్ళది అంతమంది లేరు, 4% పెరిగారు. సరే, ఎట్లా పెరిగారో ఏందో అది ఆ కాంట్రవర్సీ ఏందనేది నేను వాటి జోలికి పోదలుచుకోలే. ఏదేమైనప్పటికీ 4.8 ఉంటే 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంతమంది ఉండాలా? ఈనాటి అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఎంత చెప్పండి? 119. 119లో 5% వేసుకుంటే 6 ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ ఎంతమంది ఉన్నారు చెప్పాలా మీరు? 43 మంది ఉన్నారు. అన్యాయం కదా? అలానే కమ్మలు 1% అన్నారు. అంతకుముందు 0.68%, 100 కన్నా తక్కువ. ఈ 1% అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు? 4. మరి కుమ్మరులు మనం ఎంతమంది ఉన్నాం? 1.2. ఒక్కరు కూడా లేడు. వీళ్ళు 4 ఎట్లు ఉన్నారండి? నాకు చెప్పండి, ఏ రకంగా ఉన్నారు? అలానే వెలమలు ఎంత ఉన్నారు? 400కి ఒక్క మనిషి ఉంటాడు. 400కి ఒక్క మనిషి. మనం 100కు ఒక్కళ్ళు ఉంటే వాళ్ళు 400కి ఒక్కళ్ళు. ఎంతమంది అయ్యారు ఎమ్మెల్యేలు? 13 మంది. మరి అన్యాయం కాదా ఇది రాజకీయంగా? ఇవి తెలుసా మనకి ఫిగర్స్? మనం ప్రజలకు చెప్తున్నావా? కేసీఆర్ ఏం చేశాడు? కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఏ నినాదాలు తీసుకున్నాడు? నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాడు. మనం కూడా మన జనాభా శాతం చెప్పాలా, మనం ఎమ్మెల్యేలు ఎంతో చెప్పాలా, వాళ్ళ కులాల జనాభా ఎంతో చెప్పాలా, వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో చెప్పాలా. ఇదే మనం ఊరు వాడ చెప్పాల్సిన అవసరం ఉంది.